शीशांत आ गया, अभी शीशांत आ गया। హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గాయ్స్, రేపటి కోసం అయితే నేను కొబ్బరి బొండం మీద పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట. ఏదో సింపుల్గా అలా కొంచెం వాళ్ళకి మెమరీగా ఉండేలా చేద్దామని చెప్పేసి ఐడియా వచ్చింది నాకు. వాళ్ళది రేపు మ్యారేజ్ డే కదా, సో అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఎంతవరకు వస్తుందో ఏంటో చూడాలి. పక్కన శిశాంత్ గడు కూడా ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట నేను. ఎందుకంటే వాడు ఒక్కటే కదిలిస్తూ ఉన్నాడు, వాడేమో ఇప్పుడు నిద్రపోడు, కానీ నాకు టైం లేదు. సో ఎలాగోలా కంప్లీట్ చేయాలన్నమాట. వీలైనంత చేసుకుంటున్నాను. చూద్దాం లాస్ట్కి ఎలా వస్తుంది ఏంటనేది. మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం కొబ్బరి బొండం అయితే చూపిస్తాను చేసిన తర్వాత. సో ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు చూసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి, బాగుందా బాగాలేదా అనేది చెప్పండి. నిశాంత్ గారు చూడండి ఎలా అయిపోయాడు, అసలు ఎలా చేస్తున్నాడంటే అలా చేస్తున్నాడు. నా మొత్తం పాడు చేస్తున్నాడు, మొత్తం గలీజ్గా చేస్తున్నాడు. శిశాంత్ బాగుండడానికి పెయింట్ వేస్తానని వస్తున్నాడు, ఏం చేస్తాడు చూడు, మొత్తం ఖరాబ్ చేయడానికి కూర్చున్నాడు. శిశాంత్ నాయ్. సో గాయస్, ఇప్పుడైతే హాఫ్ అయిపోయింది అనమాట. ఇంకా హాఫ్ ఇది ఆరిపోయిన తర్వాత రిటర్న్ మళ్ళీ వెనక అయితే కంప్లీట్ చేస్తాను. అలాగే పేర్లు కూడా రాస్తాను అనమాట. తర్వాత మొత్తం అయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. సో గైస్, కొబ్బరి బొండం అయితే ఫైనల్ లుక్ ఇదనమాట. ఇలా వచ్చింది. సింపుల్గా చేస్తానండి, నాకు ఇంతవరకే వీలైందనమాట శిశాంత్ గారితో. సో ఇలా చేశాను. సో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సో గైస్, బెలూన్ డెకరేషన్ కూడా చేస్తున్నాను అనమాట. డెకరేషన్ చేస్తుంటే మా వాడు చూడండి ఒక్క బెలూన్ పగిలినందుకు ఈ డెకరేషన్ అయిపోయేంత వరకు వీడి ఇక్కడ నుంచి దిగడు. ఇలా పెట్టుకొనే నేను డెకరేషన్ చేయాలన్నమాట. అలా ఉంటుంది మా వాడితో డెకరేషన్ చేయాలంటే. నాకు తోడు ఇది చూడండి, సగం అయిపోయింది, కరెంట్ పోయింది. వాడు చచ్చినట్టు మళ్ళీ నోటితో ఊదుకోవాలి, అది తీసుకొని వాడు ఇవ్వట్లేదు. అలా ఉంటుంది అన్నమాట పిల్లలతో. బెలూన్ డెకరేషన్ అయితే అయిపోయిందండి, ఫైనల్ లుక్ అయితే ఇది. సో గాయస్, ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. సింపుల్గానే చేసాను, ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది సహకరించలేదన్నమాట. సో అందుకని సింపుల్గా చేసాను. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. గాయస్, వాళ్ళైతే వచ్చేసారనమాట. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. ఇక డిన్నర్ చేసి వచ్చేసి తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందుగా డిన్నర్ చేయడానికి అయితే బయటికి వెళ్ళిపోయామండి. ఇంకా డిన్నర్ చేసి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. చూడండి మొత్తం. గైస్, ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక నేనైతే అనుకున్నాను అనమాట, వాళ్ళది యానివర్సరీ కదా, నార్మల్గా కేక్ కట్ చేస్తే అంతా నార్మల్గా ఉంటుంది కదా. సో వీళ్ళకి నార్త్ వైపు వాళ్ళకి మన సౌత్ వైపు మ్యారేజెస్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది చూపిద్దాము, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా మెమరబుల్గా ఉంచుకుంటారు, అలాగే ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి నాకు ఒక థాట్ అయితే వచ్చిందనమాట. అందుకని తనని అడిగితే సరే చెయ్యి అని చెప్పేసి అన్నది. అందుకని చెప్పేసి నేను ఇంకా మన స్టైల్లో అయితే మ్యారేజ్ చేద్దాం, అంటే ఫన్నీ వేలో, అంటే రియల్గా అంటే మనకు ఆ మంత్రాలు అవి రావు కదా, ఫన్నీ వేలో చేద్దాం, అలాగే అందరు ఎంటర్టైన్ అవుతారు అన్న ఉద్దేశంతో అయితే ఈ ఐడియా అయితే ఫాలో అయ్యాను అనమాట నేను. సో వాళ్ళు అది చేస్తున్నంతసేపు అయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు, అలా నవ్వుకున్నారు, వాళ్ళ లుక్ వాళ్ళు చూసుకొని వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యారనమాట. తనైతే చాలాసార్లు అన్నది నాతో, ఇలా రెడీ అయిన తర్వాత నేను నాకు మంచిగా అనిపించాను అని చెప్పేసి. సో వాళ్ళు అలా లుక్లో చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మీకు కూడా ఎలా ఉంది ఏంటనేది చెప్పండి ఆ లుక్ వాళ్ళకి. సో గాయస్, ఇక అదంతా అయిపోయిన తర్వాత అక్కడ రెడీ చేస్తుంటే పిల్లలు అయితే అసలు మామూలు కాదు, ఆ రోజు రచ్చ రంబోలు అయితే చేస్తారనమాట. ఇక బాస్కాయలు అయితే కడుతున్నాను అనమాట. ఈ బాస్కాయలు ఏంటంటే నేను థ్రెడ్కి కొంచెం పేపర్తో హార్ట్ సింబల్ కట్ చేసి అలా అయితే సెట్ చేశాను అనమాట. మన వైపు అయితే బాస్కాయలు అయితే దొరుకుతాయి కదా, ఇక్కడ వీళ్ళకి నార్మల్గా మనలాంటి బాస్కాయలు అయితే దొరకవు.
వీళ్ళ మరాఠీ అనమాట. వీళ్ళు అసలైతే వాళ్ళకి ఇంకా వేరే వేరే ఉంటాయి అన్నమాట. మనలాగైతే బాసికాలు ఉండవు. ఇక అలా అయితే అరేంజ్ చేసి కట్టేసి ఇంకా పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టేసాం అనమాట. సో ఇక్కడ చూడండి జీలకర్ర బెల్లం కూడా రెడీ చేశాను నేను. ఇవన్నీ నాకు అంటే ఇంక యూట్యూబ్లో అలా చూసి అయితే రెడీ చేశాను అనమాట. నాకు తెలియదు అవి ఎలా కలుపుతారు ఏంటనేది. ఇంకా అన్నీ యూట్యూబ్లో చూసి అన్నీ కొంచెం ఏదో సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను. ఇక మంగళసూత్రం కింద అయితే నల్లబూసలు అయితే తీసుకున్నాను అనమాట. ఇక ఫ్లవర్స్ అలాగే తలంబ్రాలు కూడా కలిపాను నేను. ఇంకా నార్మల్గా వాళ్ళకి ఈ స్టైల్లో జరుగుతుంది మా పెళ్ళి అని చూపించడం కోసం అలా రెడీ చేశాను అనమాట. సో గైస్ మీకు కూడా ఏమన్నా నేను చేసిన ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఎందుకంటే అవి ఫన్నీ వేలో చేశాను. నాకు రియల్గా అంత ఐడియా లేదు కదా. సో ఎంజాయ్ చేయండి వీడియో చూసి. చాలా అయితే చాలా బాగుంటుంది అనమాట. వీడియో అంతా చాలా నవ్వుకుంటారు మీరైతే. సో గైస్ టిల్ అండ్ బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. సో గైస్ పూర్తిగా చూడండి. लेके जाओ शीशांत को. हाँ तीसा. గాయస్ పండిట్ని అయిపోతున్నాను, ఏమనుకోకండి. కొంచెం కామెడీగా ఉంటుంది అనమాట. ఏదో ఫన్నీ పర్పస్ చేస్తున్నాము. మన తెలుగు లాంగ్వేజ్ అంటే మన సౌత్ సైడ్ ఎలా చేస్తున్నాను అనేది వీళ్ళకి కొంచెం చూపిస్తే వాళ్ళకు కూడా ఫన్నీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాం అనమాట. సో గాయస్ ఫస్ట్ అయితే ఇంకా పండిట్ షేప్ అక్కడే వచ్చిందండి వయ్యారి. आज होने नहीं दे रहा लग रहा. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. चलो भैया चालू करो, एक बार करो कि पूजा कर. चालू करो. कॉमेडी है हमारे वो. ओम शुक्लाम ये सेट हो गया. तन्मय को मोगली मोगली इधर गाइस ఇది ఫన్నీ వేలో జరుగుతుంది, ఏమనుకోకండి అనమాట. సో నార్మల్ గా శుక్లాంబరం జరిగిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించేస్తాను. ఎందుకంటే మా పిల్లలు అసలు సహకరించట్లేదు. సో గైస్ చూడండి పెళ్ళి मानो शुक्लां वरदं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन आनन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे. अय्य लक्ष्य ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. रख के छोड़ तन्मय इधर बैठो ना, तन्मय इधर बैठो ना दीदी आप शीशांत आ गया, शीशांत आ गया। धक्का मारो देखा भैया।
సో గైస్ మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇప్పటివరకు ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ బెలూన్ డెకరేషన్ అయితే చేశాను కదా, ఇంకా అక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ప్లీజ్ గైస్ లైక్ కామెంట్ షేర్ అండ్ కంపల్సరీగా చేయండి. కొత్త వాళ్ళు వీడియో కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో గైస్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు సెలబ్రేషన్ చేయటం ఒక ఎత్తు అయితే క్లీన్ చేసుకోవటం ఇంకొక ఎత్తు. ఇక అయిపోయిన తర్వాత మా వారైతే పూలన్నీ సపరేట్ చేసి అక్షంతలన్నీ సపరేట్ చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. సో గైస్ ఈ వ్లాగ్ అయితే ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్ చేసినంతసేపు అయితే నేను చాలా నవ్వుకున్నాను అనమాట. అంత ఫన్నీగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో ప్లీజ్ చెప్పండి. సో గాయస్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గాయస్.